శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో, ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మీరు ఎటువంటి తప్పులను చేసినట్లయితే ఆ పరమేశ్వరుడికి కోపం వస్తుంది. ఎటువంటి తప్పులను మనం చెయ్యకూడదు. దానితో పాటు శ్రావణ మాసం వ్రతంలో మరిచిపోయి కూడా ఈ పండుని ఎప్పుడూ కూడా తినకూడదు. మీరు ఈ పండుని తిన్నారు అంటే పరమేశ్వరుడు మీ పైన కోపాన్ని చూపిస్తాడు. మీరు చేసే వ్రతము అనేది భంగమవుతుంది. శాస్త్రాలలో చెప్పబడింది, ఎవరైతే వ్రతాన్ని చేస్తూ ఉంటారో వారు ఫలాలను ఎవరి దగ్గరైనా సరే ఉచితంగా అడిగి తీసుకుని వాటిని తినకూడదు. దాని వలన పాపం తగులుతుంది, వ్రత భంగం జరుగుతుంది. మీరు శ్రావణ మాసంలో వ్రతాలు చేస్తున్నా, ఏ వ్రతాన్ని చేస్తున్నా కూడా పక్కవారి నుండి పళ్లను గాని ఏదైనా ఆహార పదార్థాలను కాని అడిగి తీసుకుని మీరు తినకూడదు. ఎవరినైనా అడిగి తిన్నట్లయితే అది ఎంగిలి భోజనం అవుతుంది. ఈశ్వరుడు పాదాల వద్దకు వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా అబద్ధాలను చెప్పకూడదు, అప్పులు చెయ్యకూడదు, చాడీలు చెప్పకూడదు. ఎవరినైనా ఫ్రీగా అడిగి ఏ వస్తువుని కూడా తీసుకొని తినకూడదు. ఎవరైనా వారి ఇష్ట అనుసారము మీకు ఏదైనా పదార్థాలను తినమని పెట్టినట్లయితే మీరు తీసుకుని వాటిని తినవచ్చు. కానీ వ్రతాలు చేసేటప్పుడు, ఏ వ్రతం చేస్తున్నప్పటికీ కూడా వ్రతాలు చేస్తున్నప్పుడు ఎవ్వరినీ అడిగి మాత్రము ఎటువంటి పళ్లను గాని ఎటువంటి ఆహార పదార్థాలను గాని తీసుకుని తినకూడదు. దానితో పాటు చాలా రోజుల నుండి మీ ఇంట్లో నిలవ ఉండిపోయిన పిండిలతో ఏదైనా ఆహారాన్ని చేసుకుని మీరు తిన్నట్లయితే అది కూడా మీ వ్రత భంగాన్నే కలిగిస్తాయి. ఎందుకంటే ఎప్పటి నుండో ఇంట్లో ఉండిపోయిన ఆ పాత పిండిలో ఏవైనా పురుగులు గాని క్రిములు గాని ఉన్నట్లయితే అవి మనకి సరిగ్గా కనిపించకపోవచ్చు. మనము అటువంటి పిండిని తినడం వలన మీకు తెలియకుండానే మీరు మాంసాహారాన్ని తిన్నట్లు అవుతుంది. వ్రతాన్ని చేసేటప్పుడు ఆ పురుగులు తినడము ఘోర పాపంగా చెప్పబడింది. మీ వ్రతము అనేది భంగమైపోతుంది. వ్రతంలో ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉన్న పిండిని మాత్రమే మీరు తీసుకోవాలి. చాలా రోజుల నుండి నిలవ ఉంచిన పిండిలో పురుగులు వచ్చి చేరుతాయి. అందువల్లనే ఎప్పుడూ ఆ విధంగా చెయ్యవద్దు. శ్రావణ మాసము చాలా పరమ పవిత్రమైనదిగా చెప్పబడింది. అందువల్లనే ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ 5 వస్తువులను పరమేశ్వరుడు దగ్గర ఎప్పుడూ కూడా ఉంచకూడదు. ఎక్కడైనా శివలింగం ఉన్నా లేదా పరమేశ్వరుడు ఫోటో గాని విగ్రహం గాని ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి మీరు చెప్పులను గాని బూట్లను గాని వేసుకుని వెళ్లి అక్కడ ఎప్పుడూ కూడా ఎదురుగా చెప్పులను గాని బూట్లను గాని పెట్టకూడదు. ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయం లోపలికి చెప్పులను వేసుకుని వెళ్ళకూడదు. చాలా మంది మాసిక ధర్మంలో ఉండగా కూడా పూజలను చేస్తూ ఉంటారు. అందువల్లనే మీరు తెలిసి తెలియక ఇటువంటి తప్పులను చెయ్యకూడదు. మీరు మాసిక ధర్మంలో ఉన్నట్లయితే మీరు ఇంట్లో గాని పూజా మందిరంలో గాని బయటకు వెళ్లి దేవాలయంలో కాని అస్సలు మీరు పూజలు చెయ్యకూడదు. ఆ సమయంలో శివలింగాన్ని తాకడము ఘోర పాపంగా చెప్పబడింది. దైవశక్తికి కోపం వచ్చింది అంటే మీ ఇంట్లోనికి పేదరికం వస్తుంది. ఎప్పుడూ గొడవలు జరుగుతాయి. వాస్తుశాస్త్రం అనుసారము శివలింగం నుండి ఒక విధమైన శక్తి అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. అందువల్లనే శివలింగంపై జలధార అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. అది ఆ శక్తిని ఎప్పుడూ కూడా శాంతింపచేస్తూ ఉంటుంది. చాలా మంది తమ ఇళ్లల్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక వారానికో ఎప్పుడో నీటిని పోస్తూ ఉంటారు. అలా వారానికి ఒక్కసారి నీటిని పోస్తూ ఉండడము అస్సలు మంచిది కాదు. ప్రతిరోజు కూడా నీటిని సమర్పించలేము అని అనుకున్నప్పుడు ఇంట్లో శివలింగాన్ని స్థాపించుకోవద్దు. ఇంట్లో పూజా మందిరంలోనికి గాని దేవాలయంలోనికి గాని మాంసం తిన్న తర్వాత ప్రవేశించకూడదు. మీరు శారీరకంగా మురికిగా ఉన్నట్లయితే మీరు మీ పూజా మందిరంలో గాని ఆలయం దగ్గరకు కూడా మీరు వెళ్ళకూడదు. ఈశ్వరుడు దగ్గరికి ఎప్పుడూ కూడా స్నానం చేసి పరమ పవిత్రమైన మనస్సుతోనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. దాని వలన సమస్తమైన శక్తులు కూడా మీ పైన ప్రసన్నతను చూపిస్తాయి. శ్రావణ మాసంలో ఇటువంటి బిల్వపత్రాలను పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా సమర్పించకూడదు. ఇది చాలా
అశుభంగా చెప్పబడింది. పౌరాణిక మాన్యతల అనుసారము బిల్వ పత్రాలను సమర్పించడం వలన శివుడి యొక్క మస్తిష్కము చల్లగా ఉంటుంది. బిల్వ పత్రాలతో భగవంతుడికి పూజ చేయడం వలన దౌర్భాగ్యం మొత్తము కూడా దూరమైపోతుంది. ఆ వ్యక్తి సౌభాగ్యశాలులు అవుతారు. దానివలన మీరు పరమేశ్వరుడికి బిల్వ పత్రాలను సమర్పించడం వలన హనుమంతుడు కూడా ప్రసన్నతను చెందుతాడు. ఎందుకంటే ఆయన శివుడి యొక్క అవతారము. ఇప్పుడు మనం తెలుసుకుందాము బిల్వ పత్రాల యొక్క ఉపయోగాలు ఏమిటి, వాటి వలన కలిగే లాభాల గురించి కూడా మనం తెలుసుకుందాము. 3 లోకాలలో ఏవైతే తీర్థస్థలాలు ప్రసిద్ధి చెందాయో ఆ సమస్తమైన తీర్థస్థలాలు బిల్వ వృక్షం యొక్క మూల భాగంలోనే స్థితి కలిగి ఉంటాయి. బిల్వ వృక్షం మీ ఇంట్లో తూర్పు ముఖంగా ఉన్నట్లయితే, అంటే మీ ఇంట్లో తూర్పు దిశలో ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఆ కుటుంబంలోని వారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎవరైతే వ్యక్తులు బిల్వ వృక్షము మూల భాగానికి పూజ చేస్తారో, బిల్వ వృక్షం మూల భాగంలో పసుపు, కుంకాన్ని, గంధాన్ని, పుష్పాలను సమర్పిస్తారో వారు అందరూ కూడా మరణించిన తరువాత శివలోక ప్రాప్తిని పొందుతారు. ఇప్పుడు మనము బిల్వ పత్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. చతుర్దశి రోజున, అష్టమి రోజు, నవమి రోజు, అమావాస్య తిథులలోనూ, సంక్రాంతి సమయంలోనూ, సోమవారం రోజున బిల్వ పత్రాలను కొయ్యకూడదు. మీరు పూజ చేసుకోవడానికి ఒక రోజు ముందే బిల్వ పత్రాలను కోసి ఉంచుకోండి. బిల్వ పత్రాలు ఎప్పుడూ కూడా అశుద్ధం అవ్వవు. మీకు ప్రతిరోజు కూడా బిల్వపత్రాలు లభించకపోతూ ఉన్నట్లయితే మీరు ఒకసారి పరమేశ్వరుడికి సమర్పించిన బిల్వపత్రాలను శుభ్రంగా కడుక్కుని మళ్లీ వాటిని మీరు పూజకు ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రంలో 3 ఆకులు మాత్రము తప్పనిసరిగా ఉండాలి. బిల్వపత్రాలు ఎప్పుడూ కూడా పురుగులు తినేసినవి, చిరిగిపోయినవి, మంచిగా లేని బిల్వపత్రాలను పరమేశ్వరుడికి సమర్పించకూడదు. ఆ విధంగా బిల్వపత్రాలను మీరు సమర్పించినట్లయితే పరమేశ్వరుడిని అవమానించినట్లే అవుతుంది. అందువలన బిల్వపత్రాలు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మీకు ఈ 5 సంకేతాలు కనిపించినట్లయితే ఈ సంకేతాల వలన మనకు తెలుస్తోంది మహాదేవుడు మీ పైన చాలా ప్రసన్నతను చెందాడు అని, మిమ్మల్ని ధనవంతులు అవ్వకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు అని. ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో నంది మీ గుమ్మంలోనికి రావడము, ఎందుకంటే నందీశ్వరుడు పరమేశ్వరుడి యొక్క వాహనము. నంది భగవానుణ్ణి బుద్ధి ఇంకా జ్ఞానానికి ప్రతీకగా చెప్పారు. శివుడు ఆలయానికి బయట ఎప్పుడూ కూడా నందీశ్వరుడు విరాజిల్లుతూ ఉంటాడు. శ్రావణ మాసంలో అనుకోకుండా నందీశ్వరుడు మీ గుమ్మంలోనికి వచ్చాడు అంటే పరమేశ్వరుడు మీ ఇంటికి రాబోతున్నారు అని అర్థము. పరమేశ్వరుడు మీ భక్తికి చాలా ప్రసన్నతను చెందాడు అని, మీ ఇంట్లోనికి సంతోషాలు రాబోతున్నాయి అని అర్థము. మీరు ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. నందీశ్వరుడికి కుంకుమ బొట్టు పెట్టి ఏదైనా తీపి పదార్థాన్ని తప్పకుండా తినిపించండి. ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మీ కలలో ఆ పరమేశ్వరుడు శివలింగం కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోండి మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా అంతమైపోబోతున్నాయి అని అర్థము. పరమేశ్వరుడు మీ స్వచ్ఛమైన భక్తి ఆరాధనతో చాలా సంతోషంగా ఉన్నాడు అని, పరమేశ్వరుడు మీ ఇంట్లోనికి రాబోతున్నాడు అని, ఎటువంటి సమయంలో మీరు శివభక్తిలో ఎటువంటి లోటు కూడా మీరు చెయ్యకూడదు. ఇంటిని ఎప్పుడూ కూడా మురికిగా ఉంచుకోకూడదు. మీ ఇంట్లోనికి పరమేశ్వరుడు రాబోతున్నాడు అని శాస్త్రాలలో చెప్పబడింది. నీలకంఠ పక్షి పరమేశ్వరుడికి ప్రతీకగా చెప్పబడింది. శ్రావణ మాసంలో నీలకంఠ పక్షి మీ ఇంటికి వచ్చి కూర్చుంది అంటే ఆ పక్షిని మీరు ఎప్పుడూ కూడా తరమకూడదు. ఎందుకంటే నీలకంఠ పక్షి శివుడికి ప్రతీకగా చెప్పబడింది. అటువంటప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకు అంటే పరమేశ్వరుడు మీ వలన చాలా సంతోషంగా ఉన్నాడు అని అర్థము. శాస్త్రాలలో చెప్పబడింది నీలకంఠ పక్షి వచ్చి మీ ఇంట్లో కూర్చుంది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు అని, మీకు చెడ్డ సమయం వెళ్ళిపోతుంది అని. అందువలనే శ్రీరామచంద్రుడు కూడా ఈ పక్షిని దర్శనం చేసుకున్న తరువాతనే రావణాసురుడిపై విజయాన్ని సాధించాడు. అది కూడా చాలా చాలా శుభప్రదంగానే చెప్పబడింది. ఈ సంకేతాలు అన్నీ కూడా
పరమేశ్వరుడు మీ ఇంట్లోనికి రాబోతున్నాడు అనడానికే సంకేతాలు. శ్రావణ మాసము చాలా పరమ పవిత్రమైన మాసంగా చెప్పబడింది. ఈ నెలలో పరమేశ్వరుడు భూలోకానికి వస్తాడు. శ్రావణ సోమవారం రోజున డమరుకం శబ్దం కానీ గంటల శబ్దం కానీ మీకు వినిపించినట్లయితే అది చాలా శుభప్రదంగా చెప్పబడింది. దాని అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు మీ వలన చాలా ప్రసన్నతను చెందాడు. అతి తొందరలోనే మీ జీవితంలోనికి మీ ఇంట్లోనికి ప్రవేశించబోతున్నాడు అని అర్థము. దానివలన మీకు ఉన్న ఆర్థిక సంకటములు అన్నీ కూడా దూరమైపోతాయి. మీ జీవితంలోనికి సుఖ సమృద్ధులు అనేవి వస్తాయి. పరమ పవిత్రమైన శ్రావణమాసంలో మీ పూజా మందిరంలో గంటను ఎందుకు వాయిస్తారు అంటే మీరు మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా గరుడ గంటను మోగించినట్లయితే శివపురాణం కథ అనుసారము, లింగ పురాణం కథ అనుసారము, విష్ణు పురాణము ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కేవలము గరుడ గంటను మోగించడం వలన భూలోకంలో ఏవైతే తీర్థాలు ఉన్నాయో, ఎంతమంది అయితే సాధకులు సాధన చేస్తూ ఉన్నారో, ఆ సమయంలో ఏవైతే దానాలు జరుగుతూ ఉన్నాయో, మీరు ఏ సమయంలో అయితే గంటను మోగించారో ఆ సమయంలో జరుగుతున్న ఈ పుణ్యకార్యాల యొక్క ఫలితాలు అన్నీ కూడా మీ ఖాతాలోనికే వస్తాయి. పరమేశ్వరుడి ఆలయంలోనికి వెళ్ళి చప్పట్లను కొట్టినట్లయితే అసలు శివుడు ఆలయంలో చప్పట్లను ఎందుకు కొడతారు? ఆలయంలో ఎంతమంది అయితే కూర్చుని ఉంటారో ఆ సమయంలో ఎవరైతే భజనలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే సాధనలు చేస్తూ ఉన్నారో, అభిషేకం చేస్తూ ఉంటారో, పూజలు చేస్తూ ఉంటారో మీరు 3 సార్లు చప్పట్లను కొట్టడం వలన వాటి యొక్క పుణ్య ఫలితాలు అన్నీ కూడా మీ ఖాతాలోనికి వస్తుంది. మీకు భాగ్యోదయము అనేది కలుగుతుంది. ఇంట్లో గరుడ గంటను మోగించడము. పిల్లలకు ఎప్పుడూ కూడా ఆడుకోవడానికి గంటను ఇవ్వకూడదు. గరుడ గంటను ఎవరైతే మోగిస్తారో ఆ మోగించిన సమయంలో ఏవైతే పుణ్యకార్యాలు జరుగుతూ ఉన్నాయో ఆ ఫలితాలు అన్నీ కూడా మీ ఖాతాలోనికి తప్పకుండా వచ్చి చేరుతాయి. మీరు ఆలయానికి వెళ్ళినా కూడా గంటను చాలా ప్రేమగా మోగించాలి. చాలా మంది గంటను చాలా గట్టిగా మ్రోగిస్తూ ఉంటారు. అటువంటి తప్పును మీరు చెయ్యకండి. మందిరం తలుపులు వేసి ఉన్నప్పుడు కూడా గంటను మోగిస్తూ ఉంటారు. మీరు ఆ తప్పును కూడా చెయ్యవద్దు. దాని వలన కూడా దోషం తగులుతుంది. భగవంతుడు ఆ సమయంలో ఆలయంలో నిద్రిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మీరు గంటను మోగించడము చాలా పెద్ద దోషంగా చెప్పబడింది. ఎక్కడైతే బ్రాహ్మణులు, విద్వాంసులు, సాధకులు ఉంటారో ఆలయం మూసి ఉండగా వారు ఉండే స్థలాలలో ఆలయం తలుపులు మూసివేసినప్పుడు గంటను మోగించే భాగాన్ని తాడుతో పైకి కట్టి ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో గంటను మోగించినట్లయితే 11 మంది బ్రాహ్మణులను ఆకలితో ఉంచిన పాపము అనేది వారికి తగులుతుంది. చాలా మంది మేము చాలా దూరాల నుండి వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అనే కంగారులో ఆ గుడి దగ్గరికి వచ్చి గంటను మోగిస్తూ ఉంటారు. మీరు అలా చెయ్యడం వలన మీకు పుణ్యం కన్నా కూడా పాపమే తగులుతుంది. 11 మంది బ్రాహ్మణులను ఆకలితో ఉంచిన పాపము అనేది మీ ఖాతాలోనికి వస్తుంది. గంటను మోగించడానికి శుభప్రదమైన సమయము తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయము 11 గంటల వరకు. ఈ సమయంలో గంటను మోగించినట్లయితే చాలా శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. సాయంత్రము 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మీరు పూజలు చెయ్యవచ్చు. గంటను కూడా మోగించవచ్చు. ఎందుకంటే 12 గంటల తర్వాత ఆలయాలు అన్నీ కూడా మూసివేయబడతాయి. ఆ సమయంలో దేవీ దేవతలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వారిని నిద్ర లేపడము ఘోర పాపంగా చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని మీరు శ్రావణ మాసంలో ఆచరించినట్లయితే ప్రపంచంలో ఉన్న ఏ శక్తులు కూడా మీరు ధనవంతులు అవ్వకుండా ఆపలేరు. శ్రావణ మాసము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే ఈ సమయంలో పరమేశ్వరుడు సక్రియావస్థలో ఉంటారు. మరి మీరు ఏం కోరితే ఆ కోరికలను అన్నింటినీ కూడా తప్పకుండా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తారు. మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకున్న అప్పుల బాధలు అన్నీ కూడా చాలా తొందరగా తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న అన్ని రకాలైన సమస్యలు, కుటుంబంలో విభేదాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదాలు ఉన్నా,
దిష్టి దోషాలు ఉన్న రాహుదోషము, కుజదోషము, పితృదోషము, భయంకరమైన కాలసర్పదోషము, శనిదోషము, ఎవరైనా ఏదైనా శాపాలు గాని, ఏదైనా తంత్రక్రియలు మీ పైన ఏమైనా జరిగినా గాని ఈ పరిహారాన్ని చేసినట్లయితే వీటన్నింటి నుండి కూడా మీకు ముక్తి అనేది లభిస్తుంది. అప్పులు అనేవి ఒక శాపం లాంటివి. అప్పుల బాధలు మనిషిని చాలా కృంగదీస్తాయి. అప్పుల బాధలలో ఒకసారి ఇరుక్కున్నారు అంటే ఏదైనా పరిహారాలు చెయ్యకుండా మీరు దాంట్లో నుండి బయటకు రావడము చాలా కష్టము. మీరు కూడా అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నట్లయితే, అప్పులు మీ జీవితంలో భారంగా ఉన్నట్లయితే మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చెయ్యండి. 2 రోజుల నుండి 8 రోజుల లోపుగానే దాని యొక్క లాభాలు అనేవి మీరు చూస్తారు. ఇది 100% కూడా నిజము. ఈ పరిహారం యొక్క లాభాలను పొందడం కోసము మీరు 5 పనులను తప్పకుండా చెయ్యాలి. అప్పుడే మీకు అప్పుల బాధల నుండి ముక్తి అనేది లభిస్తుంది. 5 పనులలో మొదటి పని పక్షులకు దానాన్ని వేయడము. పక్షులకు దానాన్ని వేయడం వలన మన జీవితంలోనికి చాలా సంతోషాలు వస్తాయి. మీరు వాటిని ఊహించి కూడా ఉండరు. పక్షులకు ప్రతి శనివారము, మంగళవారము ఏదైనా దానాన్ని వేయడం వలన చాలా తొందరగా మీ అప్పుల బాధల నుండి మీరు బయటకు రావడము అనేది ప్రారంభమవుతుంది. శివపురాణము అనుసారము పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఏ వ్యక్తి జీవితంలో అయితే అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తి వెంటనే పక్షులకు దానాన్ని వేయడం ప్రారంభించాలి. పక్షుల కోసం నీటిని ఏర్పాటు చెయ్యాలి. ఎవరైతే వ్యక్తులు పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారో వారు 7 జన్మల వరకు కూడా అప్పుల బాధలను అనుభవించవలసిన అవసరం రాదు. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, పోయిన జన్మలో ఉన్న అప్పులు ఈ జన్మలో మనుషులు తీర్చవలసి వచ్చినప్పుడు ఆ మనుషులు ఏం చెయ్యాలి అని. అప్పుడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, దేవి నేను నీకు సమాధానాన్ని చెప్తాను. మనుషులు రుణ విముక్తులు అవ్వాలి అన్నా, అప్పుల బాధల నుండి బయటపడాలి అన్నా, వారి పాపాల నుండి వారికి ముక్తి లభించాలి అన్నా వారు పక్షులకు నిస్వార్థ భావనతో సేవ చెయ్యాలి, దానాన్ని వెయ్యాలి, నీటిని అందించాలి. అప్పుడే నేను ప్రసన్నుడను అవుతాను. ఆ మనుషులను నేను రుణ విముక్తులను చేస్తాను. వారు ఎప్పుడూ కూడా అప్పుల బాధలను అనుభవించవలసిన అవసరమే రాదు. మీరు పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఒక్కసారి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎప్పుడూ కూడా అప్పుల బాధలు ఉండవు. మీ ఇంట్లోనికి సుఖ సంతోషాలు అనేవి వస్తాయి. ధనం పెరుగుతుంది, వైభవం కలుగుతుంది. మీరు ఈ విధంగా చేయడం ప్రారంభించిన తర్వాత 1 వారం రోజుల లోపే మీకు మీ జీవితంలో మంచి మార్పు అనేది కనిపిస్తుంది. ఈ పనిని మీరు తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే పరమేశ్వరుడే స్వయంగా అప్పుల నుండి బయటపడడానికి ఈ మార్గాన్ని చెప్పారు. చీమలకు వాటికి మనసుకు నచ్చిన విధంగా ఆహారాన్ని ఇచ్చినట్లయితే సర్వ సుఖాలు కూడా వ్యక్తికి లభిస్తాయి. చీమలు మనుషులకు ఉన్న అప్పులను తగ్గించడం కోసమే ఈ భూమిపై నివాసం ఉంటున్నాయి. మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే చీమలు మన అప్పుల భారాన్ని తగ్గిస్తాయి. అప్పుడు ఎవ్వరూ కూడా అప్పుల బాధలను అనుభవించవలసిన అవసరం రాదు. అప్పుల బాధల కోసం ఇంటిని అమ్ముకోవలసిన పరిస్థితులు రావు. స్త్రీలు తమ నగలను వదులుకోవలసిన అవసరం రాదు. చీమలు ఏ విధంగా మీ అప్పుల భారాన్ని తగ్గిస్తాయి అని అనుకుంటూ ఉన్నారా? వీడియోని చివరి వరకు చూడండి. చీమలకు మీ అప్పుల భారాన్ని తగ్గించే శక్తి ఉంది. మీరు చీమలకు ఈ ఒక్క పదార్థాన్ని తప్పకుండా తినిపించండి. ఆ రోజు నుండే మీ అప్పుల బాధలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి. ఏ పదార్థాలను తినిపించినా చీమలకు ఈ పదార్థాన్ని తినిపించినట్లయితే ఆ క్షణంలోనే మనము రుణ విముక్తులము అవుతాము. అప్పుల బాధలు అనేవి ఒక మంత్రం వేసినట్లుగా ఆ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శాస్త్రాలలో చెప్పబడింది, చీమలు మనుష్యుల యొక్క అప్పుల భారాన్ని తొలగిస్తాయి. చీమలకు ఈ ఒక్క పదార్థాన్ని పెట్టండి. శాస్త్రాలలో చెప్పబడింది, చనిపోయిన వారి శరీరం నుండి వారి ఆత్మను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వారికి ఏమీ గుర్తుండదు. అప్పుడు చీమలు వారి చెవులు వరకు వెళ్లి వారి కర్మను వారికి గుర్తు చేస్తాయి. అప్పుడు వారు యమధర్మరాజు ఎదురుగా మాట్లాడతారు. చీమలకు గురువారము, శనివారము, మంగళవారము, బుధవారము శనగపిండితో చేసిన లడ్డూలను శ్రావణ మాసంలో వాటికి పెట్టినట్లయితే చీమలు చాలా ప్రసన్నతను చెందుతాయి. మనుషులకు ఆశీర్వాదాలను ఇస్తాయి. చీమలను గ్రహాలకు రాణిగా చెప్పారు. నవగ్రహాలు చీమలలో నివాసం ఉంటాయి. వేదశాస్త్రాల అనుసారము శ్రీ మహాలక్ష్మీదేవిని చీమలు మన ఇంటి వరకు తీసుకుని వస్తాయి. అమ్మవారిని
ఇంటికి తీసుకుని రావడానికి అన్నింటికన్నా పెద్ద చెయ్యి చీమలదే అవుతుంది. చీమలు ప్రసన్నతను చెందినట్లయితే లక్ష్మీ అమ్మవారు కూడా ప్రసన్నతను చెందుతుంది. ఆ ఇంట్లోనికి ధనము అనేది మ్యాగ్నెట్ లాగా ఆకర్షించబడుతుంది. మీరు చీమలకు పంచదారను కాని శనగపిండితో చేసిన లడ్డూలను గాని తప్పకుండా పెట్టండి. మంగళవారం రోజున కోతులకు శనగపిండితో చేసిన లడ్డూలను పెట్టండి. మీ జీవితంలో చాలా సమస్యలకు సమాధానాలు మీకు దొరుకుతాయి. కోతులకు ఆహారాన్ని పెట్టడం వలన హనుమంతుడు చాలా ప్రసన్నతను చెందుతాడు. మీకున్న సమస్తమైన కష్టాలు కూడా హరింపచేస్తాడు. ఒక కోతికి మంగళవారం రోజున ఆహారాన్ని పెట్టడం వలన 10 సార్లు హనుమాన్ చాలీసా చదివిన ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. 10 కోతులకు ఆహారాన్ని పెట్టినట్లయితే 1000 సార్లు హనుమాన్ చాలీసా చదివిన పుణ్య ఫలితాలు అనేవి మీకు వస్తాయి. శ్రావణ మాసంలో కాలభైరవుడి యొక్క వాహనమైన కుక్కకు ఆహారాన్ని పెట్టినట్లయితే అప్పుల బాధల నుండి ముక్తి లభిస్తుంది. దానితో పాటు ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడము, నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్లనే ఈ పరిహారాన్ని కూడా చెయ్యండి. ఆవు, గోవులో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారు. ఆవుకి మొదటి ముద్దను పెట్టినట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి మనకి ఆ రోజు నుండే కనపడడం ప్రారంభమవుతాయి. మెల్లిమెల్లిగా మనకున్న సమస్యలు అన్నీ కూడా దూరమైపోతూ వస్తాయి. మీకు ఏ విషయం గురించైనా భయం ఉన్నా, ఏదైనా చింత మిమ్మల్ని సతాయిస్తూ ఉన్నా మీరు శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు 5 శనగపిండితో చేసిన లడ్డూలను మీకు మీరు 7 సార్లు దిష్టి తీసుకుని నల్లని ఆవుకు పెట్టండి. అలా చేసినట్లయితే మీకు అప్పుల బాధల నుండి ముక్తి అనేది వెంటనే లభిస్తుంది. దానితో పాటు మనకున్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి. మీకు 10 రోజులలోపే మీ అప్పుల బాధల నుండి ముక్తి కలగాలి అని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే శ్రావణ మాసంలో ఈ 5 పనులను తప్పకుండా చెయ్యండి. అప్పుడే మీకు అప్పుల బాధల నుండి ముక్తి అనేది లభిస్తుంది. పరమేశ్వరుని తలుచుకుంటూ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనము శ్రావణ మాసం వ్రతాన్ని ఆచరించేవారు తినకూడని పండు గురించి చెప్పుకుందాము. అది బేరీ పండు. ఆ పండు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.